ఏమైందండి? గీత ఫోటో పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నారు? కర్మ కాకపోతే చచ్చిపోయిన కూతురికి కర్మలు చేయకుండా మనం దెయ్యానికి సేవలు చేస్తున్నాం. మీకేమైనా మతిపోయిందా? మళ్ళీ మొదటికొచ్చారేంటి? రోడ్డు మీద పడి చచ్చిపోయిన పిచ్చోడు మాటలు పట్టుకుని బంగారం లాంటి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని చచ్చిపోయిందంటారేంటి? అయ్యో, నిజం కుసుమా, గీత లేదు. దయచేసి నాకు పిచ్చి పట్టేలా చేయకండి. అయ్యో, గట్టిగా అరవకు. నేను చెప్పేది విను. మనం వెంట పెట్టుకొచ్చింది మన ఇంట్లో ఉంది గీత కాదు, దెయ్యం. చిన్న పిల్లల కంటే దారుణంగా చేస్తున్నారు మీరు. అది దయ్యం ఏంటండి? అది మన కూతురు, మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డండి. దాన్ని ఇంకొక మాట అన్నారంటే నేను సహించను. కన్న తల్లివి కాబట్టి కూతురు చచ్చిపోయిందంటే నువ్వు నమ్మవు. కానీ మన కూతురు గీత ఎప్పుడో చచ్చిపోయింది. ఇక ఆపండి. మీరిలా అనుమానిస్తున్నారని తెలిస్తే అది నిజంగానే చచ్చిపోతుందండి. సరే, ఇప్పుడు గీత దెయ్యం నిరూపిస్తే నమ్ముతావా కుసుమా? అసలు మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? నా అనుమానం పక్కన పెట్టు. అసలు మా నంజలి పిచ్చిది కావడానికి కారణం ఇదే. ఇప్పుడు గీత దెయ్యం నువ్వు కూడా నమ్మితే బతికున్న ఒక్క కూతురు అంజలినైనా మనం కాపాడుకోవచ్చు కుసుమా. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నిరూపించలేకపోతే ఆ విషయం దానికి తెలిస్తే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. నిరూపిస్తాను కుసుమా. నాతో రా. ఇక్కడే ఉండు. ఏమండి? ఏమండి? ఏంటండి ఇది? మన గీత దెయ్యమో కాదు ఈ దీపం తెలుస్తుంది. ఈ ఇంటి నడిబొడ్డున ఈ దీపం పెడతాను. ఒకవేళ ఈ దీపం ఆరిపోతే ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడద్దు, జరిగేది చూడు.
చూసావా, దీపం ఆరిపోయింది. గాలి కారిపోయినా దెయ్యమనే అనేస్తారా? దెయ్యం కాకపోతే ఇంకెవరు? ఇంట్లో తలుపులు కిటికీలు మూసే ఉన్నాయి కదా, అయినా దీపం ఆరిపోయింది. ఇంకా నువ్వు నమ్మట్లేదా? ఏమోనండి, నేను నమ్మలేకపోతున్నాను. సరే అయితే ఒక్క నిమిషం. ఏమో, అసలు ఈయనేం చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. కుసుమా, ఇవి దేనికండి? ఇవి లక్ష్మీ నరసింహస్వామి పూజ రోజు స్వామీజీ మంత్రించి ఇచ్చిన నిమ్మకాయలు. వీటిని ఈ హాల్లో వదులుతాను. భూత ప్రేత పిశాచాలున్న వైపుకు ఇవి వాటంతటవే దొల్లుకుంటూ వెళ్తాయి. మీకు చాదస్తం మరీ ఎక్కువైంది. కొంచెం సేపాకు. నాది చాదస్తమో లేక నేను చెప్పేది నిజమో నీకే అర్థమవుతుంది. ఇది గీత రూమ్ దగ్గరకు వచ్చి ఆగిందంటే అంటే
ఇంకా నువ్వు నమ్మడం లేదా కుసుమ? ఏమండి, ఇదంతా నిజమంటారా? నమ్మమంటారా? దీపం పెడితే గాలి కారిపోయిందన్నావు. మరి స్వామీజీ మంత్రించి ఇచ్చిన నిమ్మకాయలు గీత గది దగ్గరికి వచ్చి ఎందుకు ఆగిపోయాయి? లోపలున్నది మన గీత కాదు, దయ్యం. లోపల కూతురు ప్రశాంతంగా పడుకుంది అనుకుంటున్నావు కదా? ఒక్కసారి గుండె దిటువు చేసుకొని తలుపు తెరిచి చూడు. మన గీత 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 ఏమండి, ఏమండి, మన గీత అమ్మా. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం లాభం కుసుమ? కన్న కూతురు చచ్చిపోయి దయ్యమైందండి. పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయిన గీత అప్పుడే మనకి శాశ్వతంగా దూరం అయిపోయిందండి. అది తెలియక దానికోసం పిచ్చి వాళ్ళలా వెతికామండి. అడవిలో దాని శవం దొరికితే అంత్యక్రియలు చేయాలనుకున్నాం. కానీ అప్పటికే అది దయ్యమై లేచింది. దానిది పునర్జన్మ అని భ్రమపడ్డాం. ఎంత పని చేశావండి. తీరని కోరికలున్న వారు చనిపోతే ప్రేతాత్మలై తిరుగుతూనే ఉంటారు కుసుమ. కోరికతో పాటు దుర్బుద్ధి ఉన్న గీత తన శవాన్ని ఆసరాగా తీసుకుని దుష్టశక్తుల ప్రభావంతో తను ఇంకా బ్రతిగా ఉన్నట్టు మనందరి ముందు నటిస్తూ వచ్చింది. దానికి మనమే తక్కువ చేశామండి. అదే కాలిపట్టి కోసమని వద్దన్నా వినకుండా పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది. అది ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి పరువు పోతుందని అంజలిని అర్జున్కిచ్చి పెళ్లి చేశాం. అదే మనం చేసిన పొరపాటు. పరువు నిలుపుకోవడం కోసం చేసిన పని పొరపాటు ఎలా అవుతుందండి? మన పరువు నిలుపుకున్నాం గాని గీత ప్రాణం నిలుపుకోలేకపోయింది.
చనిపోయిన గీత అర్జున్ మీద పెంచుకున్న ప్రేమతోనే తిరిగొచ్చింది కుసుమ. అంటే ఇది అర్జున్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా చేస్తుందంటారా? ఇది మనిషి కాదు కదండి, దయ్యం. అర్జున్ని ఎలా సొంతం చేసుకుంటుంది? ఆ విచక్షణే దానికుంటే గీత ప్రేతాత్మగా ఎందుకు మారుతుంది? మంచిదానిగా మారినట్టు నటించి అంజలికి పిచ్చి పట్టినట్టు నమ్మించి అర్జున్ని తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. పాపం అంజలి అమాయకురాలండి. పిచ్చిదాల్లా చేస్తున్నావేంటే అన్నా. ఏమోనమ్మా, నాకేదో అయింది, విడాకులిచ్చేస్తాలే అని బాధపడింది. ఇదంతా చచ్చిన గీత పని అని తెలియక అంజలిని చాలాసార్లు తిట్టావండి. లేదండి, లేదు. గీతని ఇలాగే వదిలేస్తే అంజలి సంసారాన్ని కూడా పాడు చేస్తుంది. వెంటనే అంజలికి ఫోన్ చేసి దాని అసలు రూపం ఏంటో చెప్పేయాలి. వెంటనే చెప్పేసేయండి. అదైనా జాగ్రత్త పడుతుంది, తన కాపురాన్ని నిలబెట్టుకుంటుంది. చెప్పండి, వెంటనే ఫోన్ చెయ్యండి. అలాగే అలాగే. హలో నాన్న. అమ్మా అంజలి, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఈ విషయం ఎవరితో చెప్పద్దు. నేను చెప్పబోయే రహస్యాన్ని నీ మనసులోనే పెట్టుకొని నీ కాపురాన్ని నిలబెట్టుకో తల్లి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న? గీత గురించే చెప్తున్నానమ్మా. తను గీత తను మనిషి కాదమ్మా. హలో హలో నాన్న. చెప్పండి నాన్న. నాన్న కంగారులో ఏదో చెప్పాలనుకున్నారు. ఇంతలో ఫోన్ కట్ అయింది. ఏమై ఉంటుంది?